హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను పన్నీర్ పులావ్ చేశానండి. పన్నీర్ పులావ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, తర్వాత వెజిటేరియన్స్కు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పన్నీర్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇవైతే గ్రీన్ బఠానీ, ఇవి ఫ్రోజన్ బఠానీ, అంటే డీమార్ట్లో స్మార్ట్ పాయింట్లో దొరుకుతాయి కదా ప్యాకెట్స్, ఆ బఠానీ అనమాట. ఇవైతే మంచిగా ఉంటాయి. ఒక 10 నిమిషాల ముందు చేసి వాటర్లో వేయండి, మంచిగా అవుతాయి. తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. అవి కడిగి పెట్టుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు కరెక్ట్ వాటర్ పోసుకోండి. నానబెట్టుకుంటే గిన 1.5 గ్లాస్ పోసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి బటర్ వేసి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ వేస్తానే కదపొద్దు, కదిపితే మెత్తగా అయిపోతాయి. కొంచెం ఇవి వాటర్ అనేవి బయటకు వచ్చేసి అవంతా పోయిన తర్వాత అవి ఫ్రై అవుతాయి. కొంచెం బ్రౌన్ కలర్లో అది ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి. ఒకవేళ గరిటెతో తిప్పడం రాకపోతే మెల్లగా చేత్తో అయినా తిప్పి పెట్టుకోండి. కొంచెం ఇలా తిప్పి పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోండి. మాడగొట్టుకోకుండా దగ్గరుండి నీట్గా వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్లో వేగితే చాలా బాగుంటాయి. ఇలా నచ్చకపోతే గిన ముందే మీరు పన్నీర్ను పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి బిర్యానీకి ఎలా కలుపుకుంటామో అలా కూడా కలిపి పెట్టి వేసుకోండి, బాగుంటుంది. కాకపోతే రైస్ అన్నీ మళ్ళీ మనం బిర్యానీ ప్రాసెస్లో చేసుకోవాలి. అది ఒకవేళ మీకు అంత ఓపిక ఉంటే అలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది అట్లా కూడా టేస్టు. సో నేనైతే అంత టైం లేక ఇలా చేస్తున్నాను. సో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ను పక్కకు తీసి పెట్టుకొని కొంచెం బటర్ వేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత 2 స్టార్ పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, తర్వాత ఆకు, సాజీరా, తర్వాత చెక్క అన్నీ వేసి వేయించుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప వేసుకోండి. ఆలు వేసుకున్న తర్వాత బఠానీ వేసుకోండి. మీ దగ్గర ఉంటే క్యారెట్, తర్వాత బీన్స్ ఇలాంటివి కూడా సన్నగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోండి, మీ రుచికి తగినంత కారం వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, అది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత రెడ్గా ఉన్న టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను మర్చిపోయి లేట్గా వేసాను, మీరు ముందే వేసుకోండి. సో ఇవన్నీ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసి తర్వాత పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేసి పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ అనేది మొత్తం ఈ ఉప్పు, కారం, మసాలా అన్నిట్లకి బాగా పట్టేంత వరకు కొంచెం బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు బియ్యము ఇవన్నీ ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని మీరు బియ్యం కనుక 1 గంట ముందు నానబెట్టుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఫస్ట్ అయితే బియ్యం వేనేవి నానబెట్టుకున్న బియ్యం అనేది వేసి ఇవి ఎక్కువ కదపకుండా ఒక్కసారి అలా ఇలా కదుపుకోండి. ఇలా కొంచెము జస్ట్ అన్ని మసాలాలు పట్టేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత మీరు ముందుగా నానబెట్టుకుంటే 2 గ్లాసులు పోసుకోండి. కరెక్ట్ 2 గ్లాసులు పోసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తాయి. ఇంకొకటి బాస్మతి రైస్ పాత బియ్యమా కొత్త బియ్యమా అనేది చూసుకోండి. పాత బియ్యం అయితే కరెక్ట్ 2 పోసుకొని నేనైతే 1.5 పోసుకున్నాను, బియ్యం నాన్నాయి కాబట్టి. బియ్యం నానింటెగిన 1.5 పోసుకోండి. తర్వాత మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. మధ్యలో ఒక్కసారి కలపండి అంతే, చాలా బాగా వస్తుంది పొడి పొడిగా. మీకు ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు కూడా చెక్ చేసుకోండి, మంచిగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సో ఇలా కొంచెం ఒక్కసారి మధ్యలో, ఎందుకంటే పొడి రైస్ ఎక్కువ మనం మామూలు రైస్ కలిపినట్టు కలిపితేగిన విరిగిపోతుంది. సో ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. ప్రెషర్ కుక్కర్లో అయితే కరెక్ట్ 2 విజిల్స్ రానియండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి, చాలా బాగా వస్తుంది. నేను ఇంకా ఇందులోనే పన్నీర్ వేయించానని ఇందులోనే చేసేసాను అనమాట. సో ఎప్పుడైతే అడుగున అనేది చెమ్మ లేకుండా అయిపోతే మంచిగా వస్తుంది పన్నీరు. ఇలా పొడి పొడిగా ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం మీరు రైతా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే ఏదైనా పచ్చడి పెట్టుకుని ఇంకా బాగుంటుంది. మీకు అలా ఉప్పు కారాలు అన్నీ సరిపోతే అలా అయినా తినండి. నేను మా నితీష్ కోసం కొంచెం కారం తక్కువ వేసాను అంతే.
టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం చప్పగా అయిపోయింది మాకు, మా నితీష్ కోసం అని తింటాడని మేము మళ్ళీ వాడికి సపరేట్ వంట వేయాలని కొంచెమే కారం వేసాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.